పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప పాల్గొనరారండి ఈ దివ్య పూజలో. పరవశ హృదయముతో ప్రభు క్రీస్తుని దర్శింప విశ్వకర్తయే చేసిన యాగం దివ్యతనయుని బలియాగం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్య బలి పూజ ఒక వ్యక్తి తలంపు ప్రకారము గురువులను దీవించమని, ఆదురి కిషోరెడ్డి స్రవంతి తలంపు ప్రకారము గురువుల కొరకు పూజ, పాలెపు సిరిల్ తలంపు ప్రకారము వారి మంచి ఆరోగ్యం దయచేయమని, గోలమారి సిరిల్ కిరణ్ తలంపు ప్రకారము చనిపోయిన ఆత్మల నిమిత్తము, ఎర్రంరెడ్డి ప్రకాశమ్మ తలంపు ప్రకారము గురుత్వ అంతస్తులో ఉన్న వారిని దీవించమని, తుమ్మా శివరెడ్డి విమలమ్మ టేకుల తలంపు ప్రకారము గురువులను దీవించి మంచి ఆరోగ్యం దయచేయమని, ఎర్రంరెడ్డి ప్రకాశమ్మ తలంపు ప్రకారము అయాన్ రెడ్డి రేపు పుట్టినరోజు సందర్భముగా దీవించమని, కాటపల్లి ప్రకాశం లలిత తలంపు ప్రకారము వారి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, కుమారెడ్డి జోజిరెడ్డి, సిస్టర్ శ్రీవా చిన్నమ్మ, ఈదర రోహిత్ రెడ్డి ఆత్మల నిమిత్తము, గోపు శ్రీవారెడ్డి పౌలినమ్మ ఆత్మల నిమిత్తము, బోయపాటి మరెడ్డి చిన్నమ్మ, రాయబెర్నారెడ్డి ఆత్మల నిమిత్తం. వీరి తలంపులు మన తలంపు నెరవేరాలని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పెద్ద బేస్తవారాన్ని జరుపుకుంటున్నాము. దీనినే మనము గురువారము అంటాము. అంటే క్రీస్తు ప్రభు గురుత్వాన్ని, దివ్య సప్రసాదాన్ని, ప్రేమ అన్నటువంటి ఆజ్ఞలను జారీ చేశాడు. ఈ మూడిటి యొక్క పరమరహస్యము మన క్రైస్తవ జీవితం మీద ఆధారపడ్డది. ఈ మూడు లేకపోతే క్రైస్తవ జీవితము లేదు అన్న సత్యము మనకందరికీ తెలుసు. మరి ప్రత్యేకముగా ఈరోజు గురువుల కొరకు ప్రార్థిస్తూ క్రీస్తు ప్రభు ఎన్నిక చేసినటువంటి ప్రతి గురువును కూడా దీవించి ఆశీర్వదించమని, తన యొక్క యాజకత్వపు గురుత్వములో ఉన్నటువంటి గురువులు క్రీస్తు ప్రభు యొక్క పనిని కొనసాగించాలని, వారికి కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనే ఈ సమయంలో మనం చేసినటువంటి పొరపాట్లన్నీ కూడా గుర్తు చేసుకొని ప్రభు యొక్క క్షమాపణ కొరకు ప్రార్థించుదాము. క్షమకై వేడుచుండిని కనికరించి కావుమయ్యా. ప్రేమతో నన్ను మలచినావు, నన్ను ఎన్నడు విడువకయ్యా. నీదు క్షమకై వేడుచుండిని కనికరించి కావుమయ్యా. జన్మనిచ్చిన తండ్రి నీవు, నిన్ను విడచి ఉండలేను. జన్మనిచ్చిన తండ్రి నీవు, నిన్ను విడచి ఉండలేను. ప్రేమతో నన్ను మలచి
నీదు క్షమకై వేడుచుండిని కనికరించి కావుమయ్యా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి గ్లోరియా, స్తుతి గ్లోరియా. ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము, సమాధానము. పరలోక రాజ పరమోన్నతుడ పొగడెదము, నిన్ను స్తుతించెదము, ఆరాధించెదము, గణపరచెదము. గ్లోరియా, స్తుతి గ్లోరియా, గ్లోరియా, స్తుతి గ్లోరియా. ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము, సమాధానము. పితయొక్క పుత్రుడ దేవుని గోరె పిల్ల, పాపుల రక్షక మా క్రీస్తువా. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా క్రీస్తువా, మమ్మాదరించి దయ చూపండి, దయ చూపండి. గ్లోరియా, స్తుతి గ్లోరియా, గ్లోరియా, స్తుతి గ్లోరియా. ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము, సమాధానము. పవిత్రుడవు మా ప్రభుడవు నీవే, నీవు మాత్రమే మహోన్నతుడవు. పితయైన దేవుని మహిమలో నీవు మా క్రీస్తువా. పవిత్రాత్మతో నుండు ప్రభువైన సర్వేశ్వరా, త్రికైక దేవా. గ్లోరియా, స్తుతి గ్లోరియా, గ్లోరియా, స్తుతి గ్లోరియా. ప్రేమతో ప్రేమాజ్ఞ పాటించు వారికి సమాధానము, సమాధానము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ఏకైక కుమారుడు మరణమునకు తనను తాను అర్పించుకొనక పూర్వము ఈ లోకము కనివిని ఎరుగని ఒక క్రొత్త బలిని తన ప్రేమ విందుగా ఏర్పరచెను. ఈ వైభాయుత కడపడి భోజనమును తనకు ప్రేమ చిహ్నముగా శ్రీ సభకు ప్రసాదించెను. దానిని ఒక నూతనమును నిత్యమునైన బలిగా సమర్పింపుడని తన శిష్యులకు ఆజ్ఞాపించెను. ఈ దివ్య విందులో పాల్గొను మేము అత్యద్భుతమైన ఈ కార్యము ద్వారా సంపూర్ణ ప్రేమను జీవమును గ్రోలునట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు ముందు జరిగి కూర్చోండి, ముందు జరగండి. ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు, వెనుకున్నటువంటి వాళ్ళు కూడా లోపలికి రండి. ముందున్నటువంటి వాళ్ళు ముందు జరగండి. గేట్ డోర్ దగ్గర ఎవరు ఉండొద్దు. డోర్ దగ్గర వచ్చే వాళ్ళకి దారి ఇవ్వండి. ఓ మేడమ్స్ లేచుకుని ముందుకురా. ప్రభు భోజన స్మరణ దినము. మొదటి పఠనము
నిర్గమకాండము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనము వరకు మరియు 11 నుంచి 14 వచనములు. ఆ దినములలో ఐగుప్తు దేశములో ఉన్న మోషేతో అహరోనుతో ప్రభువు ఈ విధముగా చెప్పెను. అన్ని నెలలలో ఈ నెల మీకు మొదటిది అగును. సంవత్సరములో ఈ నెలను మొదటి నెలగా పరిగణింపుడు. ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారికి ఈ తీరుగా చెప్పుడు. ఈ నెలలో 10వ నాడు ప్రతి వ్యక్తి తన కుటుంబముకై ఒక గొర్రెపిల్లను ఎన్నుకొనవలయును. ఒకవేళ దానిని తినుటకు తన కుటుంబము వారు చాలకపోయినచో కుటుంబ యజమానుడు పొరుగువారిని కనుపుకొనవలెను. ఒక్కొక్కరు ఎంత మాంసము భుజింతురో మొత్తము మీద ఎందరు భుజింతురో ముందుగానే నిర్ణయించుకొని ఆ మీదట జంతువును ఎన్నుకొనవలెను. జంతువు అశుద్ధమైనది కాకూడదు. అది ఒక ఏడాది పోతై ఉండవలెను. మేకల నుండి గాని గొర్రెల నుండి గాని దానిని ఎన్నుకొనదగును. ఈ నెలలో 14వ రోజు దాకా ఆ జంతువును మీ వద్ద ఉండనిండు. అప్పుడు ఇశ్రాయేలీయుల సమూహము వారందరూ ప్రొద్దుకూకిన తరువాత దానిని వధింపవలెను. అంతటా దాని నెత్తురు తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటి వాకిళ్ళ 2 నిలువు కమ్మల మీద అడ్డకమ్మ మీద పూయవలెను. ఆ రాత్రి దాని మాంసమును నిప్పులలో కాల్చి తినవలెను. పొంగని రొట్టెలతో చేదు ముక్క కూరలతో ఆ మాంసమును తినవలెను. మాంసమును ఈ క్రింది విధముగా తినవలెను. తినునప్పుడు మీ నడుమునకు దట్టి ఉండవలెను. కాళ్ళకు చెప్పులు ఉండవలెను. చేతిలో కర్ర ఉండవలెను. మాంసము త్వరగా తినవలెను. ఇది ప్రభువు పాస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమునందంతటా తిరుగాడుదును. ఐగుప్తు దేశమునందలి నరుల జంతువుల తొలిచూలు పిల్లలను చంపివేయుదును. ఐగుప్తు దేశ దేవతలకెల్లా శిక్షలు విధింతును. నేను యావేను. మీరున్న ఇండ్లకు నెత్తురు పూతలు గుర్తుగా ఉండును. వానిని చూచి నేను మేమియు చేయక మీ ఇండ్లు దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును నాశనము చేయునప్పుడు మీకు ఏ విపత్తుకు గురి కారు. ఈరోజు మీకు జ్ఞాపకార్థ దినమగును. ఈనాడు మీరు యావే పేరిట పండగ చేసుకొనవలెను. తరతరముల దాకా శాశ్వతముగా మీరు ఈ రోజును పర్వదినముగా చాటవలెను. ఇది ప్రభువు వాక్కు. ప్రేమే మూలం ప్రేమే మార్గం శ్రీయేసు రూపం ప్రేమ స్వరూపం. ప్రేమే మూలం ప్రేమే మార్గం శ్రీయేసు రూపం ప్రేమ స్వరూపం. ప్రేమే యేసయ్యా ప్రేమించును యేసయ్యా. ప్రేమే యేసయ్యా ప్రేమించును యేసయ్యా. శిష్యుల పాదాలు కడిగిన ప్రేమ తగ్గింపు పాఠం నేర్పిన ప్రేమ. శిష్యుల పాదాలు కడిగిన ప్రేమ తగ్గింపు పాఠం నేర్పిన ప్రేమ. కడరా భోజనమిచ్చిన ప్రేమ కడరా భోజనమిచ్చిన ప్రేమ. యాజక వరము ఇచ్చిన ప్రేమ. ప్రేమే యేసయ్యా ప్రేమించును యేసయ్యా. ప్రేమే యేసయ్యా
ఈ రొట్టెను తినినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 26వ వచనం వరకు. సోదరులారా, నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభువు నుండియే పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభువు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రుంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనము తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తంలోనైనా నూతన నిబంధన, దీనిని మీరు పానము చేయనప్పుడెల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడెల్లా, ఈ పాత్ర నుండి పానము చేయనప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఇది ప్రభువుని వాక్కు. దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం సృష్టికి పూర్వమే, జన్మించక మునుపే, సృష్టికి పూర్వమే, జన్మించక మునుపే, ఎంచుకొని మలచుకొని, ఎంచుకొని మలచుకొని పవిత్రపరచి అభిషేకించిన గురుత్వం. దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం క్రీస్తుని స్థానంలో, శ్రీ సభ పాలనలో, క్రీస్తుని స్థానంలో, శ్రీ సభ పాలనలో, యాజకుడై బోధకుడై, యాజకుడై బోధకుడై సేవలు చేసి తరించుటకై. గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం, అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం. గురుత్వం. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మార్కు గారు యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. యోహాను సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 15 వరకు. అది పాస్కా పండుగకు ముందటి రోజు. యేసు తాను ఈ లోకమును వీడి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ సమీపించిందని గ్రహించెను. ఈ లోకమును ఉన్న తన వారిని ఆయన ప్రేమించెను, వారిని చివరి వరకు ప్రేమించెను. వారు భోజనము చేయుచుండా సిమోను కుమారుడగు యూదా ఇస్కరియోతు హృదయంలో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెననియు ఆలోచన కలిగెను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించే ననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చి తిననియు,
మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసిన దానియు ఎరిగి యేసు భోజనం పంక్తి నుండి లేచెను. పిమ్మట తన పై వస్త్రములను తీసివేసి నడుమునకు తుండు గుడ్డ కట్టుకొని ఒక పళ్ళెంలో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండు గుడ్డతో తుడవనారంభించెను. అట్లు ఆయన పేతురు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికెను. నీవు నా పాదములు ఎన్నటికీ కడుగరాదు అని పేతురు పలికెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని పక్షమున నాలో నీకు భాగము ఉండదు అని చెప్పెను. అట్లయిన ప్రభు, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తలను కూడా కడుగుము అని పేతురు పలికెను. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు. అతడు పాదములు తప్ప మరేయు కడుగన అవసరము లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పెను. ఆయన తాను అప్పగించున్న వాణ్ణి ఎరిగి ఇండుట కనుక మీలో అందరూ శుద్ధులు కారు అని పలికెను. ఆయన వారందరి కాళ్ళు కడిగిన పిమ్మట మరలా తన వస్త్రములు ధరించి తన స్థానమును కూర్చుండి ఇట్లు పలికెను. నేను ఇప్పుడు చేసినది మీకు అర్థమైనదా? మీరు నన్ను బోధకుడనియు ప్రభువనియు పిలుచుచున్నారు. మీరు ఇట్లు పిలుచును సముచితమే. ఎలైనా నేను మీ బోధకుడను, ప్రభువై ఉన్నాను. మరియు ప్రభువును బోధకుడును అయినను నేను మీ పాదములు కడిగినట్లే మీరు కూడా ఒకరి పాదములు మరి ఒకరు కడుగవలయును. నేను చేసినట్లు మీరును చేయవలెననియు మీరు ఒకరు ఆదర్శము ఇచ్చితిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాది యందు ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలము మనకు దేవుడిచ్చిన, మార్చుకొనుటకు దేవుడిచ్చిన మంచి సమయము. ఈ సమయము ప్రియ సహోదరి సహోదరులారా, తపస్కాలం మందు ఎప్పటి నుంచి విభూది బుధవారం నుండి మానికొమ్మల ఆదివారం వరకు ఒక ఎత్తు. మరి ఈనాడు పాస్కా వారములో మనము ముందుగా పునరుత్థానం ముందుగా వచ్చే పండుగే ఈ పవిత్ర గురువారము, మార్నింగ్ థర్స్డే అంటారు ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఈనాడు మనము ధ్యానించవలసినటువంటి విషయాలు, మొదటిగా దివ్య సప్రసాదన సభ. దేవుడు క్రీస్తు దివ్య సప్రసాదన సభను స్థాపించడం, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద యూకరిస్ట్. మరి దివ్య కడరాత్రి భోజన స్మరణ మనం చేయబోచున్నాము. మరి రెండవది యేసు ప్రభు శిష్యులను కాలు కడుగుట. మూడవది మరి పవిత్ర యాజక అంతఃస్థాపన. మరి నాలుగవది ఆజ్ఞ, నూతన ఆజ్ఞ. నేను నిన్ను ప్రేమించుచున్నట్లే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవలెనని ఆ యేసుక్రీస్తు మనకు చెప్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఈనాడు దివ్య బలి స్థాపన యేసు ప్రభు చాలా ఆతురతో ఈ యొక్క పాస్కా జాగరణ శిష్యులతో జరుపుకోవాలని అనుకుంటున్నాడు. మరి మొదటి పడంలో చూసినాము ఈ పాస్కా పండగ ఎన్ని రోజులు జరుపుకుంటారు అంటే, వీరు 8 రోజుల పాటు ఈ పాస్కా ఎలా మొదలవుతుంది? కీర్తనలను పాడుతూ, వారి యొక్క పాటలను పాడుతూ వారి యొక్క కష్టాలను స్మరించుకుంటున్నారు. మరి పాస్కా అనగా దాటిపోవుట, క్రాసింగ్, లిప్పింగ్ ఓవర్.
అంటే ఎక్కడ ఐగుప్తు నుండి బానిసత్వం నుండి వారు దాటిపోవటను మరియు ఎర్ర సముద్రాన్ని దాటునను వారు పాస్కా పండుగ కొనియాడారు. మరి చూస్తున్నాము, మరి ఈ పాస్కా పండుగ కొనియాడటంలో అంటే అయిన ప్రభు వారి యొక్క మరణం ఆలకించాడు ఎన్నో సంవత్సరాలు ఆ బానిసత్వం. అందుకే వారు ఏమి తిన్నారు, ఉదయించినటువంటి బిటర్ లీవ్స్, చాలా చేదువైనటువంటి అనుభవం కాబట్టి ఆ చేదు యొక్క మొక్కను కాల్చిన మంచి పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల మాంసము తిని వారు ఆతురుగా దేవుడు చెప్పినటువంటి నిర్గమ కాండంలో ఆ నియమాలు వారు పాటించారు. ఈ పాస్కా మరి క్రీస్తుకు కూడా సంబంధించినది. అదే పాస్కా జరుపుకుంటున్నారు. ఏ విధముగా, అతను తండ్రి యొద్దకు పోవచ్చున్నాను, ఇప్పుడు మీకు అర్థము కాలేదు అంటున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి తండ్రి యొద్దకు పోవచ్చే మనకు ఉన్నటువంటి ఏమిటి దానికే, అందుకే ప్రభువు ఈ యొక్క దివ్య సప్రసాద బలిని మనకు స్థాపించిపోతున్నారు. ఆ దివ్య సప్రసాద బలి, నేను వచ్చిన ప్రతి దివ్య సప్రసాద బలి ఏ విధంగా జరుపుకుంటున్నాను అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ జ్ఞాపకం ఏంటంటే స్మరణ చేయుడు, డూ దిస్ ఇన్ మెమరీ ఆఫ్ మీ, అంటే నన్ను జ్ఞాపకము చేసుకొనుడు, అంటే అగైన్ యూ మేక్ ఇట్ రియాలిటీ. యేసు ప్రభు ఏ విధంగా ఆ రోజు అదే విధంగా శిష్యులతో ఈ యొక్క పాస్కా భోజనాన్ని, ఆ విందును స్థాపించారు. అతను తన శరీర రక్తములు ఆయన మనకు ఇచ్చి ఉన్నాడు. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనములు కొంతమంది చదవగలరా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనములో ఏమి చెప్తున్నాడు? వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు, దీనిని తీసుకొని మీరు భుజింపుడు, ఇది నా శరీరము అనేను. తరువాత ఒక పాత్రమును అందుకొని కృతజ్ఞతా సూత్రములు చెల్లించి వారికి ఇచ్చి, దీనిని మీరందరూ తాగుడు, ఇది అనేకుల పాప పరిహారమునకై ఇష్టపడిన నిబంధన యొక్క నా రక్తము. ఇక్కడ మనం అర్థం చేసుకోలే విషయం ఏమంటే, తాను ఇష్టపూర్తిగా, ఎవరు ఫోర్స్ చేయలేదు ప్రియ సహోదరి సహోదరులారా, తాను ఇష్టపూర్తిగా తనను అర్పించుకున్నాడు యేసుక్రీస్తు. మరి ఏం చలాయించాడు? ఫస్ట్ కృతజ్ఞత చేశాడు. దివ్యఫల పూజలో మొదటి పాయింట్ కృతజ్ఞత. ఈక్వరిస్టియా మీన్ థ్యాంక్స్ గివింగ్. మనము ఈక్వరిస్టియా మీన్ మనము దేవునికి వందనములు అర్పించాలి. అందుకే మనం ప్రతిరోజు మనలో ఉన్నటువంటి, ఎందుకు దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, అపాయం నుంచి నిన్ను రక్షిస్తున్నాడు, నీకు అన్నీ మంచి చేయుచున్నాడు. మొదటిగా నువ్వేం చేయాలి? మొదటి నేను చెప్పట్లేదు, పాత గ్రంథం నుంచి చెప్తుంది. ఎక్కడి నుంచి? కాను ఆబేలు కృతజ్ఞత బలిని ఇచ్చాడు. దేవుడు మొదటి పరిశుద్ధమైనటువంటి పంట వచ్చినప్పుడు కూడా ఆయన దేవుడికి మొదటిగా అర్పించాడు. ఇక్కడ కూడా క్రీస్తు ప్రభువు కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. మదర్ తెరిసా గారు ఏమన్నారు? ఇఫ్ యూ సెలబ్రేట్ ద యూకరిస్ట్, ఇట్ షుడ్ బి యువర్ ఫస్ట్ అండ్ లాస్ట్ యూకరిస్ట్. ఆ పూజ, ప్రతి దివ్య బలి పూజను పాల్గొన్నప్పుడు ఏ విధంగా ఉండాలంట? ఇదే నీ మొదటి పూజ, ఇదే నీ ఆఖరి పూజ. అంటే దానికి అర్థం ఏంటంటే ప్రియ సహోదరి సహోదరులారా, దానికి అర్థము మనము అంతగా యాక్టివ్గా ఉత్సాహంగా మనము ప్రతి పూజలో పాల్గొనాలి. అప్పుడే మనకు ఆ పూజ, ఎందుకంటే దివ్యబలి పూజ మన దేవుడు ఇచ్చినటువంటి ఆయన యొక్క ప్రజెన్స్ మనలో ఉంటుంది దివ్య సప్రసాద బలిలో. అందుకే వచ్చి మనము ఈ యొక్క చాపెల్లో కానీ చర్చిలో కానీ వచ్చి ప్రార్థన చేస్తుంటాము. మరి ఆయనను స్మరించుకొనుట ఇప్పుడు ఏ విధంగా అయితే నేను నీకు అర్థం కాదు, తరువాత అర్థమైంది అని చెప్తున్నాడు. మరి పెలికాన్ అనే బాడీ మీకు తెలుసా?
ఆ పిలికాన్ బర్డ్ అనేది ఎప్పుడైతే తన పిల్లలు ఉన్నప్పుడు ఆహారం లేనప్పుడు ఏం చేస్తుంది? తనను తాను చంపుకుంటుంది. గుండె దగ్గర పొడుచుకొని ఆ రక్తము మాంసము తన పిల్లలకు ఇస్తుంది. ఆ పిల్లలు బతకడానికి తన యొక్క శరీర రక్తములు ఇస్తుంది. ప్రియా సహోదరి సహోదరులారా, అవి తాగి అక్కడే ఆ పిలికాన్ బడి చనిపోతుంది. అదేవిధంగా యేసుక్రీస్తు మనను నిత్య మరణము నుంచి తీసివేసి మరి జీవము కలిగినటువంటి ఆత్మను మనకు దయచేయాలని ఆయన ఎప్పుడు ఆ యొక్క జీవాన్ని కలిగి ఉండటంటే ఇప్పుడు చూస్తున్నాము. 2వ పట్టణంలో పౌలు గారు చెప్తున్నాడు, ఆ మరణాన్ని తీసివేసి ఆ జీవము గల మరణము మన ప్రభువు యేసుక్రీస్తులో మనకు లభిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఈ జీవాహారాన్ని యేసుక్రీస్తు శరీరాన్ని రక్తమును భుజించుతావో తాగుతావో అప్పుడు మనకు కూడా జీవము కలుగుతుంది. మరి ఈనాడు ఈ దివబలి పూజ దేవుడిచ్చినటువంటి గొప్ప వరము. ఎక్కడైతే ప్రతిరోజు ఈ యొక్క దివబలి పూజకు మనం వస్తుంటాము, ఆయన యొక్క ఆహారాన్ని, ఆయన యొక్క శరీరాన్ని ఆహారముగా, ఏ విధముగా ఆధ్యాత్మిక ఆహారముగా, తన రక్తంని ఆధ్యాత్మిక ఆహారంగా మనము తీసుకోవటం జరుగుతుంది. మరి యూకోరిస్ట్ ఈస్ ద సోర్స్ అండ్ సమ్మిట్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్. యూకోరిస్ట్ అనేది దివబలి అనేది మన క్రిస్టియానికి ఒక సెంటర్, అంటే చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం గమనించాలి. యూకోరిస్ట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్. మనం వచ్చేటువంటి కష్టాలైనా ఆ దుఃఖాలైనా ఈ యూకోరిస్ట్ దివబలి చేసేటప్పుడు దేవునికి అర్పించినప్పుడు అవి నిజముగా మిరకల్ అవుతాయి. మరి ఇలా చెప్పుకుంటే పోతే యూకోరిస్ట్ మిరకల్స్ కూడా ఒకనతను ఒక స్త్రీ, ప్రియా సహోదరి సహోదరులారా, ఆమె భర్త చాలా చెడు అలవాట్లతో అక్కడికి ఇక్కడికి వేసే వాళ్ళతో తిరుగుతూ ఉంటాడు. ఆమె ప్రతిరోజు ఏడుస్తూ ఉండి మరి గుడికి వస్తుంది. కానీ ఒకరోజు ఆమె ఎన్ని చోట్లకు పోయినా ఆమె భర్త మాత్రం మారడం లేదు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె వెళ్ళి ఒక మాంత్రికుని కలుస్తుంది. ఒక మాంత్రికుడు చెప్తాడు, నువ్వు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీ యొక్క దివ్య సప్ర తీసుకురా, నా మాంత్రికులు కూడా వేసి నీ యొక్క కష్టములు తీసివేస్తాను, నీ కష్టములు పారద్రోలేస్తానని ఒక మాట ఇచ్చాడు, ఒక ప్రణాళిక, ఒక ప్రామిస్ చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ విధంగా ఆమె ఎప్పుడైతే దివ్య ప్రసాదం ఫాదర్ గారు ఇచ్చినప్పుడు ఆమె తినకుండా తన చేతిలోనే పెట్టుకొని వణుకుతూ వెళ్ళింది బయటికి. చివరి పూజకు దాకా ఉండలేదు, ఆమె వెళ్ళింది. ఎప్పుడైతే ఆమె బయటికి వెళ్ళగానే ఆమె చేయి గట్టిగా అయిపోయింది. మరి ఆ మాంత్రుడి దగ్గరకు వెళ్ళి చూసేలాగా ఈ యొక్క దివ్య ప్రసాదం నుంచి యేసు క్రీస్తు రక్తము బయటకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి అది రకం వచ్చి ఆమె చాలా వణుకుతూ ఉంది, భయపడుతుంది. ఆమె మళ్ళా తీసుకువచ్చి ఫాదర్ గారికి ఇచ్చి మళ్ళా ఆయన దివ్య సంద్రంలో పెట్టి ఉన్నారు. మరి ఆ విధంగా అవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి ఆమె ఆ విశ్వాసంతో తరువాత ప్రార్థన చేయగా ఆమె యొక్క జీవితం చాలా చక్కబడింది. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈరోజు కూడా గురుస్థాపనం, గురువు అనగా ఎవరు? అజ్ఞానం నుండి, చీకటి నుండి మనను తీసుకువచ్చి వెలుగులోకి నడిపించేవాడు గురువు. మరి గురువులని ఆ కాలంలో ఎంతోమందిని యాజకులు ఈ యొక్క టెంపుల్లో కానీ పూజలు చేస్తూ మరి దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్నుకోలేదు, నేను ఎన్నుకున్నాను నిన్ను. మరి యుగాంతం వరకు ఈ యొక్క పేరిషిత కార్యంలో ఈ యొక్క దేవుని యొక్క సేవను చేయటం కానీ, అన్ని కార్యాలు నడపడం కానీ, ప్రేషిత కార్యంలో చేయటానికి కానీ ఈ యొక్క గురువులను ఆయన స్థాపించాడు. ఎందుకంటే ఆయన యొక్క స్వార్థను బోధించడానికి. ఇప్పుడు గురువుల కోసం ఈరోజు మన గురువుల పండుగ జరుపుకుంటున్నాము, చాలా ముఖ్యమైనది. మరి వారి కోసం మనం ప్రార్థించాలని ఆయన తెలుపుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకంటే గురువు అనేవారు అన్నీ వదులుకొని తన తల్లిదండ్రులను, ఆస్తులను, తన ఫ్రెండ్స్ని మొత్తాన్ని వదులుకొని ఏదో యుగాంత ప్రాంతంలో ఎక్కడో ఈ ప్రపంచ నలుమూలలో వెళ్ళి దేవుని సేవ చేస్తున్నారు.
అందుకే వారికి మనము తగినటువంటి గౌరవాన్ని వారి కోసం మనం ప్రార్థించాలి. వారు తప్పుడు దావ పట్టుకోకుండా ఇదిగో ప్రభు మార్గంలో నడిచేటట్టు ప్రియ సహోదరి సహోదరులారా మనము ప్రార్థిద్దాము. మరి ఈరోజు శిష్యుల కాలు కడుగుట, ఇదిగో నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను అంటున్నాడు. ఎక్కడికి వెళుచున్నాడు మీకు తెలియదు. మరి గడిచి సమయము వచ్చింది, ఆయన వెళ్తున్నాడని ఒక సందేశంలో చూస్తున్నాం. ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నీకు తెలియదు, మరలా నేను వచ్చేదును, నేను వెళ్ళి మీ యొక్క గదిని ప్రిపేర్ అయ్యదును అని చెప్తున్నారు. ఇదే విధంగా మరి వెళ్తూ ఆయన ఎంతవరకు చివరి వరకు ప్రేమించాడు శిష్యులను. ప్రియా సహోదరి సహోదరులారా, చివరి వరకు ఆ శిష్యులను ప్రేమించాడు. మరి యూదా ఇస్కరియోతు కూడా ఆయనను అప్పగించబోతున్నాడని కూడా తెలిసి మనం చూస్తున్నాము. అప్పటికీ కూడా ఆయన చివరి వరకు యూదా ఇస్కరియోతును కూడా ప్రేమించి ఉన్నాడు. ఎందుకంటే ప్రభువుని ప్రేమ చాలా విశాలమైనది. ఆయన తన శిష్యులను ప్రేమించి ఒకరి నుండి ఈ యొక్క పాస్కా ఆయన పాదాలు కడిగి ఈ విధమైనటువంటి సేవా భావాన్ని కలిగి ఉండమన్నారు. ఇతరులకు సేవ చేస్తూ ఆయన రక్షణ విమోచన ధనమును మన శిష్యులు కూడా అదే ఆజ్ఞను పాటించాలి. ఒక సేవకుడుగా సేవించి ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలని ఆ ప్రభువు చెప్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆఖరి మాట ఆయన ఆజ్ఞనిచ్చారు. ఏమాజ్ఞ? ఒకరినొకడు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరుగా ప్రేమించుకొనడు, సేవింపబడు. ప్రేమతో మెలుకు ఒకరినొకరు సహాయం చేసుకోమంటున్నాడు. ఆ ప్రేమ, ప్రభువు చేసినటువంటి ప్రేమను మనలో కూడా అదే ప్రేమ ఉంటే మనం ఎంతోగానో ఒకరినొకరిని గౌరవించుకుంటాము. కానీ ఒక్కొక్కసారి ఆ ప్రేమను మాత్రం మనము చూపించలేకపోతున్నాము. మరి అదే ఈ ప్రేమ ఎక్కడి నుంచి ఉందండి? కల్వరి నుంచి దీపావళి పూటకు యేసుక్రీస్తు ప్రేమ. ఆయన అర్పించినటువంటి జీవితం, ఆయన నీ ప్లేస్లో నా ప్లేస్లో చనిపోయి మనకు మోక్షాన్ని ఇచ్చాడు. మరి ఈ యొక్క పాస్కా అనగా మనం కూడా ఏ విధంగా తండ్రి దగ్గరకు వెళ్ళాలి? ఎలా వెళ్తామంటే యూకరిస్ట్ ఈజ్ హైవే టు హెవెన్. యూకరిస్ట్ అనేది ఒక హైవే, ఒక రహదారి దేవుని యొక్క మార్గంలోకి మోక్షానికి చేరుకోవటానికి. అదే ఈ యొక్క దివ్య బలి స్థాపన ఈరోజు స్థాపించారు. మరి ఈ యొక్క హైవేకు, ఈ యొక్క హెవెన్కు పోవాలంటే మనము తండ్రికి దగ్గరగా ఉంటూ మన యొక్క పాపలను క్షమించమని, మరి ముఖ్యంగా మనల్ని పరిశుద్ధులు చేసినటువంటి దేవునికి సూత్రములు చెప్తూ ప్రతి యొక్క యూకరి మనము చేసేది యొక్క దివ్య బలి పూజ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు తన బిడ్డలకు తాను శరీరాన్ని పోషిస్తూ తన యొక్క రక్తాన్నిచ్చి కాచి కాపాడుతున్నాడు. మరి అటువంటి ఈ యొక్క మనము భుజించినప్పుడు మన పరిశుద్ధ ఆత్మ ఎలా ఉండాలి? మన ఆత్మ అంతరాత్మ మనమే పరిశీలించుకుందాము. మరి ఈ యొక్క పాస్కా పయనంలో ఈ యొక్క పునరుత్థాన పండుగలో త్వరలో జరుపుకోబోతున్నాం కాబట్టి ఈ చుడువం 3 రోజులు దేవునికి దగ్గరగా ఉండవని ఆ ప్రభుని ప్రార్థిద్దాం. ఆమెన్. పన్నెండు మంది ముందుకు రావాలని కోరుతున్నాను. స్త్రీలు ఇట్లా కొద్దిగా లోపల జరగండి. ఇంకా ఇద్దరు.
కడగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా కన్నీటితో కడిగి కన్నీరు పూయను కన్నీటితో కడిగి కన్నీరు పూయను నన్నేలు స్వామికి నా జీవనాదునికి పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను నా పాప భారాన్ని మోసేందుకు ప్రభువు నా కొరకు లోకాన ఉదయించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను నరకాగ్ని నుండి నన్ను రక్షించెను పరలోక భాగ్యము నాకిచ్చెను పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాపాల సుడిగాలి పాలైతిని కడకు శాపాల సంద్రములు పడిపోతిని పాపాల సుడిగాలి పాలైతిని కడకు శాపాల సంద్రములు పడిపోతిని నా యేసు ప్రేమతో దరిచేర్చెను నా యేసు ప్రేమతో దరిచేర్చెను నూతన జీవము నాకొసగెను పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా పాదాలునే కడుగనా యేసు పాదాలునే కడుగనా యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో నా ఆజ్ఞయిది చేయుడనొచ్చును యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని మన్నించుమందరిని ప్రేమానురాగముతో మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తప్పులు యేసువే నేర్పినాడు ప్రేమతో చేయుడని నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు
ప్రేమతో చేయుడని విధేయులందరును నా స్నేహితులిచట విధేయులందరును నా స్నేహితులిచట ఇక దాసులని విముక్తియువనచును యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని వీరాత్వమును కలిగి జనసేవ చేసేను వీరాత్వమును కలిగి జనసేవ చేసేను నాయాజ్ఞ ఇదియే చేయుడనుచును యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి నా తండ్రి ఆజ్ఞ ఇదే వినుడి నా నుండి ఈ బీజముల వెదజల్లుడనుచును యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో నాయాజ్ఞ ఇదియే చేయుడనుచును యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నించు మందరిని ప్రేమానురాగముతో మన్నింపబడును నీదు తాకులు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో నీ స్నేహితుని కొరకు ప్రాణంబునిచ్చినచో ఆ ప్రేమ కన్నా వేరే లేదని యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని అందరు లేచి నిలబడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బాప్తిజము భద్రమైన అభ్యంగముల ద్వారా దివ్య సప్రసాదములో పాలు పొంది క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులమయ్యాము. అంతేకాక క్రీస్తు గురుత్వంలో కూడా పాలు పొందుతాము. అనగా ప్రపంచ నరులందరి తరపున విన్నపాలు అర్పించే యోగ్యత మనకు ఉంది. కనుక మనం ఇప్పుడు సోదర భావంతో ఏక మనసుతో స్త్రీ సభ అవసరాల కొరకు ప్రతి మనిషి శ్రేయస్సు కొరకు క్రీస్తు పేరట పరమపితను మనవి చేద్దాం. పాస్కా విందులో పాల్గొను స్త్రీ సభ సభ్యులందరూ ప్రేమ ఐక్యత కలిగి జీవించినట్లు మీ పవిత్ర మనస్తత్వం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. స్త్రీ సభ అధికారులు దేశ పాలకులు కలిసి ప్రజాసేవకై తమ సమయమును సామర్థ్యమును వినియోగించుటకు తగిన శక్తియుక్తులు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నూతన ఆజ్ఞలు క్రీస్తు శాసించుచున్న రీతిగా పేద సాధలను, రోగులను, పీడిత ప్రజలను ప్రేమతో సేవించవలనని కోరికను మన హృదయములలో పుట్టించినట్లు ఓ ప్రభువా మా ప్రార్థన. క్రీస్తు తన శ్రమల మరణ ఉత్థానము ద్వారా పాపమును ధ్వంసము చేసి
నూతన జీవముతో మానవులను పునరుద్ధరించుచున్నాడను సువార్తను ప్రజలంతా అంగీకరించి విశ్వసించున్నట్లు మోక్షయాత్రలో రక్షణమును శక్తిని ఇచ్చు జీవాహారమైన దివ్య సప్రసాదం పట్ల భక్తిని మాయందు పెంపొందించినట్లు గురువులు తమకు ఇవ్వబడిన దివ్య పదవిని పదిలముగా కాపాడుకొనుచు సేవా భావముతో దైవ కార్యములలో నిమగ్నమై జీవించున్నట్లు మా తండ్రి అగు సర్వేశ్వర, దైవభక్తి సోదర భావము కలిగి జీవించమని నీవు శాసించితివి. నీ శాసనానుగుణముగా మేము ఈనాడు అర్పించిన మనవులను ఆలకించి అందరి అవసరాలను తీర్చండి. మాకు సేవా గుణాన్ని అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరు కూర్చోండి. దయచేసి గమనించండి. ఈరోజు మనము యేసు ప్రభు స్థాపించిన దివ్య సప్రసాదము, గురుత్వము, ప్రేమ అను ఆజ్ఞలను మనము పండుగ జరుపుకుంటున్నాము. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. మహోన్నతమున పాట పాడేటప్పుడు గంటలు కొట్టారు. మరలా శనివారం రాత్రి వరకు కూడా గంటలు కొట్టబడవు. ఒత్తులు కూడా ముట్టించేది లేదు. గుర్తుంచుకోండి, గంటలు కొట్టబడవు, ఒత్తులు ముట్టించేది లేదు. పాస్కా ఒత్తి వెలిగించేంత వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ ఒత్తులు వెలిగించవద్దు. ఈరోజు దివ్య పూజ అయిన తర్వాత మనము ప్రదక్షిణగా బయటకు వెళ్ళి గుడి చుట్టూ తిరిగి వచ్చి దివ్య సప్రసాద స్థాపన జరుగుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు దేవాలయము తెరచి ఉంటుంది. వీలున్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆరాధన చేయాలని కోరుతున్నాను. ఈ ఆరాధన పాటలు కానీ, బైబిల్ వాక్యాలు కానీ, జపమాలలు కానీ ఉండవు. కేవలము వ్యక్తిగతంగా మనసులో ప్రార్థన చేసుకోండి. అది వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత ఆరాధన. కాబట్టి మీ వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదువుకుంటే చదువుకోండి, అంతేగాని బయటకి చదివేది కాదు. ఎవరు కూడా అల్లరి చేస్తూ ఇండ్ల దగ్గర కానీ లేదా దేవాలయ ప్రాంగణంలో కానీ నిశ్శబ్దతను పాటించాలని కోరుతున్నాను. ఈ 2-3 రోజులు కూడా ఇళ్ళల్లో కూడా టీవీల సౌండ్లు, తర్వాత సెల్ ఫోన్ల సౌండ్లు అన్నీ కూడా ఏం చేయాలి? తగ్గించాలి. క్రీస్తు ప్రభు మన కొరకు శ్రమలు అనుభవించి మరణిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సంతాప సూచనగా మనము ఇవన్నీ పాటిస్తూ ఉన్నాము. అంతేకాని ఏదో గొప్పతనం కాదు. మన కుటుంబంలో ఒకరు చనిపోతే మనం సంతోషంగా సౌండ్లు పెట్టి, టీవీలు పెట్టి మనం ఆనందంగా ఉంటామా? ఉండం. కాబట్టి క్రీస్తు ప్రభు మన కొరకు మరణించాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభు కొరకు సంతాపంగా మనము ఇవన్నీ చేయాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు పాస్కా భోజనము, పాయసం తయారు చేయడానికి సభా సభ్యులు, లీడర్లు అందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో కష్టపడి శ్రమించి ఇంటి దగ్గర పని ఉన్నా కానీ కూడా వదిలేసి వచ్చి మనందరి కోసము తయారు చేసినటువంటి మర్యాదల సభ లీడర్లకి, సభ్యులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. దివ్య సప్రసాద స్థాపన అయిపోయిన తర్వాత ఈ భోజనానికి, పాస్కా భోజనానికి అందరూ కూడా పరిగెత్తుకొని అవసరం లేదు. చాలా ఉన్నది. మీరు తినండి, కూర్చొని నిదానంగా తినండి. స్వీట్ కాబట్టి ఎక్కువ తినరు అని మాకు తెలుసు. మీరు తినటం మాత్రమే కాకుండా మీరేం చేయాలి? ఇతరులకి పంచాలి. షేరింగ్ అంటారు. అదే ప్రేమని మనము వ్యక్తం చేస్తూ మిగతా వాళ్ళకు కూడా, మీ పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో తీసుకెళ్ళండి. మీరే తినకుండా లేదా వెళ్తూ ఎవరు మోసుకెళ్తారని బజార్లో పరేయకుండా మీరేం చేయాలి? తీసుకొని వెళ్ళి ఇతరులకు కూడా మీరు పంచుకోవాలి. షేరింగ్ అన్నమాట. కాబట్టి క్రీస్తు ప్రభు తన ప్రేమను అందరికీ పంచాడు. మనం కూడా ఆ ప్రేమను అందరికీ పంచాలని కోరుతూ ఉన్నాను.
మరి ఈ రోజున బ్రెడ్ తర్వాత టవల్స్ తీసుకొచ్చినటువంటి తానం జోజిరెడ్డి గారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మిగతా ఎవరెవరైతే తమ యొక్క వంతుగా సహాయ సహకారాలు అందించారో సిస్టర్స్ డెకరేషన్ చేసినందుకు, మరి యూట్యూబ్ ఛానల్ చాలామంది ఇతర విచారణ వాళ్ళు కూడా ఫోన్ చేసి అడుగుతున్నారు, మేము కూడా మీ ఛానల్ చూస్తున్నామని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు పిల్లలు ఎంతో శ్రమించి ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నందుకు ప్రత్యేకంగా కిరణ్ మరి వాళ్ళ టీంకి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇక రేపు ఏ రోజు? ఏ రోజు? నిన్న ఒక అతను అడిగాడు, గుడ్ ఫ్రైడే ఎప్పుడు వస్తుందో అండి అని. గుడ్ ఫ్రైడే ఏ రోజు వస్తుంది అన్నాడు. ఏ రోజు వస్తుంది? శుక్రవారమే. అది గుడ్ ఫ్రైడే అని ఇంగ్లీషులో అంటారు, తెలుగులో పవిత్ర శుక్రవారం. ఉదయము 7 గంటలకి ఖచ్చితంగా మీరు వచ్చినా రాకపోయినా శిలువ యాత్ర ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నవి. ఆ ఉద్దేశంతో త్వరగా రావాలని కోరుతున్నాను. ఉదయము 7 గంటలకి బాబు కాంప్లెక్స్ నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభ ప్రార్థన, ఆ తర్వాత మనము యథావిధిగా ఏ విధంగానైతే ప్రతి సంవత్సరం వస్తున్నామో అదేవిధంగా శిలువ యాత్రలో అందరూ కూడా భక్తియుతంగా పాల్గొనండి. ముచ్చట్లు ఆపండి. ఎన్నిసార్లు చెప్పినా కానీ కూడా ముచ్చట్లు పెడుతూనే ఉంటారు. మన నోరులు ఆగవు కదా. కాబట్టి రేపు ఒక్కరోజు ఆపండి, సైలెంట్గా ఉండండి. ఎవరు మిమ్మల్ని కొట్టరు, తిట్టరు. ధ్యానించండి. క్రీస్తు ప్రభు నీ కొరకు శ్రమలు అనుభవించాడు. ఆ చదువుతున్నటువంటి స్థలాలను ధ్యానించండి, ఆ పాడుతున్నటువంటి పాటలని ధ్యానించండి. ఆ విధంగా మీరు ధ్యానిస్తూ ముందుకు నడవాలి. అంతేగాని పక్కన వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని చూడవద్దు. దయచేసి ఈ పవిత్ర శుక్రవారాన్ని పవిత్రంగా ఉంచండి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. అదేవిధంగా రేపు సాయంకాలము 3 గంటలకి సాంగ్యాలు ఉంటాయి. ఎండైనా వానైనా ఏదైనా అది ఆగేది లేదు. ఎందుకు 3 గంటలకి? క్రీస్తు ప్రభు మరణించినటువంటి సమయము. కాబట్టి అందరూ కూడా ఆ శిలువ ముద్దు పండుగ రోజున అందరూ పాల్గొని క్రీస్తు ప్రభు యొక్క శిలువ దీవెనలు పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇక శనివారము ఉదయం ఏది ఉండదు, గంటలు కూడా కొట్టబడవు. రేపు కూడా గంటలు కొట్టబడవు. మీరు సమయం చూసుకొని రావలసిందే. శనివారము రాత్రి 8 గంటలకు 1 గంట, 8:30కు 2వ గంట, 3:30కి 9 గంటలకి 3వ గంట. కాబట్టి అందరూ కూడా సమయానికి 9 గంటలకు వచ్చినట్లయితే మన పాస్కా జాగరణ ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ కూడా సమయానికి రావాలని కోరుతూ ఉన్నాను. ఇక ఆదివారము ఉదయం పూజ ఎప్పుడు అనేది శనివారం నైట్ చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు చెప్పినాం అనుకో, కొంతమంది ఏం చేస్తారు, రాకుండా పండుకుంటారు, తెల్లారి పోవచ్చులే అని కదా. శనివారం నైట్ చెప్తే సమయం తెలియదు కదా అని వస్తారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా సమయానికి అనుకూలంగా వచ్చి ఈ యొక్క పాస్కా త్రయాగంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంప్రీతితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. ఇంటితో గైకొనుము దేవా, నాయి ప్రేమ కానుక.
పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి నీ కుమారుగా మలచినాను. నీదు సేవలు నిలిపినావు. నీ కుమారుగా మలచి నన్ను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన, అందుకే కృతజ్ఞతార్చన. ప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. సంప్రీతితో గైకొనుము దేవా నాయి ప్రేమ కానుక. శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా, ఆదరించి దీవించు కృతజ్ఞతార్చన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య బలి సంస్మరణ జరిగినప్పుడెల్లను మా రక్షణ కార్యము మరలా నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధమున నెరవేర్చుటకు మాకు నీ సహాయమును అందింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన వాస్తవముగా నిత్య యాజకుడైన క్రీస్తు సంకేతాత్మకమైన శాశ్వత బలిని స్థాపించెను. తనను తాను మొదటి రక్షణ బలి వస్తువుగా నీకు సమర్పించుకొని తన జ్ఞాపకార్థము మేమును ఆ బలిని అర్పించవలనని ఆజ్ఞాపించెను. మా కొరకు బలిగా అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లను మేము బలపడుచున్నాము. అతడు మా కొరకు దారబోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లను మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళమన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రులు పవిత్రులు పవిత్రులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావనపిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా
వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సైక్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయా చూపుము. ఓ ప్రభువా, అతడు మమ్ము నీకు నిత్యార్పణుగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవదూత అయిన మరియ మాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యను వారసులకు చేయుము. ఏలైనా వీరి విజ్ఞానక ప్రార్థన నివారాధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ స్త్రీ సభను నీ సేవకుడియగు ఫ్రాన్సిస్ జగద్గురువును, దమన్ కుమార్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందును దృఢపర్పము. నీ చిత్త ప్రకారము నీ సముఖమునకు చేరియున్న ఈ ప్రజల మానవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదెసల చెదిరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరిని దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులకు లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యోగ యోగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమ మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను. అయినను మీరు ఒక్క మాట పలికినా నా
ఆత్మభుక్తి పొందుటకు దివ్యమైన ఈ విందు కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైన ఈ విందు క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు ఈ విందు కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైన ఈ విందు తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిళితం చేసి తనదు దివ్య దేహమును అప్పముగా చేసి అమర ప్రేమ మధురిమను మిళితం చేసి అనురాగ భ్రాంతిలో ప్రజ్వలింపజేయగా ఆత్మబలము నందించగా క్రీస్తు వచ్చు శుభవేళ క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు ఈ విందు కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైన ఈ విందు పరము నుండి ప్రవహించే నీ రుధిరధార నా హృదిలో ప్రసరించే జీవనధార పరము నుండి ప్రవహించే నీ రుధిరధార నా హృదిలో ప్రసరించే జీవనధార దివ్య దివ్య కాంతులతో తనువు పులకరించగా పరమౌషధ ప్రసాదములను స్వీకరించు శుభవేళ క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు ఈ విందు కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైన ఈ విందు కడరాత్రిన ప్రభు శిష్యులకు రొట్టె రసములు పంచిన ప్రేమ విందిది దివ్య విందులో పాల్గొన జనులారా రయమున ప్రభు చేరండి ఆనందముతో ఆ విందు ఆరగించెను కడరాత్రిన ప్రభు శిష్యులకు రొట్టె రసములో పంచిన ప్రేమ విందిది దివ్య విందులో పాల్గొన జనులారా రయమున ప్రభు దరి చేరండి ఆనందముతో ఆ విందు ఆరగించను కడరలలో కరుణవాహినిలు కలుషములన్నీ కడిగేడి విందు సిల్వదారలలో కరుణవాహినిలు కలుషములన్నీ కడిగేడి విందు ఆత్మను నింపుము అనురాగం పంచుచు ఆత్మల నింపుచు అనురాగం పంచుచు నడిపించే నజరేయుని విందు నడిపించే నజరేయుని విందు రాత్రిన
ప్రభు శిష్యులకు రొట్టె రసములు పంచిన ప్రేమ విందిది దివ్య విందులో పాల్గొన జనులారా దయమున ప్రభు దరి చేరండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకి దివ్య బలి పూజలో వాక్య పరిచర్యం చేసినటువంటి ఫాదర్ సురేష్ గారు, వీరు బ్లెస్డ్ సాక్రమెంట్ సభకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే దివ్య ప్రసాద సభకు చెందినటువంటి గురువు సురేష్ గారు మనకు ఈ ఈస్టర్ రోజున సాయం చేయడానికి విచ్చేసినటువంటి గురువులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాను. పరలోకానికి అడ్డదారి ఉందా? తలకాయ ఉప్తురుందని లేదా? మరి మన గుడి చుట్టూ తిరిగి రమ్మంటే అడ్డదారి గుండి ఎందుకు వస్తాను కదా? షార్ట్ కట్లు ఉరికొస్తావు, ఉరికొచ్చి గుళ్ళో కూర్చో. చేత కాదు గుళ్ళో కూర్చో, ఎవరిని తిరగమంటారు? నేను తిరిగే వాళ్ళు స్ట్రైట్కి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ స్ట్రైట్కి రావాలి, అంతేగాని ఇటు దారి ఉంది అడ్డు దారి ఉంది అడ్డదారులు తిరిగి రావటం కాదు. మనం దేవాలయానికి వస్తున్నామంటే పరలోకానికి వస్తున్నామని అర్థం, అంతేగాని అడ్డదారులు రాకూడదు. గుర్తుంచుకోండి. భక్తియుతంగా అందరూ కూడా ఎవరైతే మీ నడవగలము, పూర్తిగా తిరగలమన్నటువంటి వాళ్ళే నడవండి. మాకు చేత కాదు, కాళ్ళు నొప్పులు ఉన్నాయంటే గుళ్ళో కూర్చోండి, జపం చెప్పండి, అంతేగాని మిమ్మల్ని బలవంతం చేయటం లేదు. కాబట్టి అడ్డదారులు కూడా ఎవరు కూడా నడవద్దని కోరుతున్నాను. ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ కుమారుని కడపటి భోజనమును సంస్మరణ చేసుకొనుచు ఆ భోజనము ద్వారా నూతన జీవమును పొంది ఉన్నాము. శాశ్వతమైన నీ రాజ్యములో మేము భుజింపనున్న విందు యొక్క సంపూర్ణ తృప్తిని ఈ దివ్య భోజనము మాకు దయచేయునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. తీసుకురావా పని పడుతుంది. ప్రసాదమా యేసు దివ్య దేహం వందనం సదా వందనం వందనం సదా వందనం దివ్య సప్రసాదమా యేసు దివ్య దేహమా వందనం సదా వందనం
Yes,
దివ్య సప్రసాదమా యేసు దివ్య దేహమా వందనం సదా వందనం వందనం సదా వందనం దివ్య సప్రసాదమా యేసు దివ్య దేహమా వందనం సదా వందనం వందనం సదా వందనం వందనం సదా వందనం వందనం సదా వందనం పావనమైన సప్రసాదాన్ని ఆరగింతుము వినయముతో పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో ఆరాధన స్తుతి గీతాలాపనతో పాడి పొగడెదము మేము పాడి పొగడెదము ఆరాధన స్తుతి గీతాలాపనతో పాడి పొగడెదము మేము పాడి పొగడెదము పావనమైన సప్రసాదాన్ని ఆరగింతుము వినయముతో పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో సర్వజాతి జనులారా నిత్యం ఏలినవారిని స్తుతింతుము సర్వజాతి జనులారా నిత్యము ఏలినవారిని స్తుతింతుము సర్వజాతి జనమా వారి నామమును నుతించి పొగడెదము మేము నుతించి పొగడెదము పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో ఆరాధన స్తుతి గీతములాపనతో పాడి పొగడెదము మేము పాడి పొగడెదము ఆరాధన స్తుతి గీతాలాపనతో పాడి పొగడెదము మేము పాడి పొగడెదము ఏలినవారు మనపై చూపిన జాలెంతో అమోఘము ఏలినవారు మనపై చూపిన జాలెంతో అమోఘము చిన్మయ రూపుని నమ్మకమెల్లప్పుడూ స్థిరముగా నుండుము చిన్మయ రూపుని నమ్మకమెల్లప్పుడూ స్థిరముగా నుండుము పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో ఆరాధన స్తుతి గీతాలాపనతో
పాడి పొగడెదము మేము పాడి పొగడెదము సర్వజతి జనులారా నిత్యం ఏకవారిని స్తుతిస్తుము సర్వజతి జనులారా నిత్యం ఏకవారిని స్తుతిస్తుము సర్వజతి జనమా వారి నామమును స్తుతించి పొగడెదము మేము స్తుతించి పొగడెదము సర్వజతి జనమా వారి నామమును స్తుతించి పొగడెదము మేము స్తుతించి పొగడెదము పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో పావనమైన సప్రసాదాన్ని ఆరాధింతుము వినయముతో ఆరాధన స్తుతి గీతాలాపనతో పాడి పొగడెదము మేము పాడి పొగడెదము మేము పాడి పొగడెదము మేము పాడి పొగడెదము యేసు ప్రభువా పరిశుద్ధ పరమ ప్రభువా పరిశుద్ధ పరమ ప్రభువా ప్రేమనిధిన ప్రేమయుగ ఆరాధన శాంతి వసైన దైవ పుత్రుడ ఆరాధన ప్రేమనిధిన ప్రేమయుగ ఆరాధన శాంతి వసైన దైవ పుత్రుడ పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువా నీతి నేర్పిన నీతిమంతుడ ఆరాధన దయను చూపిన దయామయుడ ఆరాధన నీతి నేర్పిన నీతిమంతుడ దయను చూపిన దయామయుడ పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన పరిశుద్ధ పరమ ప్రభువా ఆరాధన సప్రసాదాయి
సుప్రభువా ఆరాధన సుప్రసాదాయి సుప్రభువా ఆరాధన